హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక పద్మమ్మ ఇక అలేఖ్య ద్వారా నిజం తెలుసుకుంటుంది. అలేఖ్య గతం గుర్తుకు వచ్చి నెక్లెస్ ద్వారా నిజం చెప్పడంతో అదే సమయంలో ఆదిత్య రావడం, ఇక అలేఖ్య ఆదిత్య ప్రేమించుకున్నారన్న నిజం తెలుసుకొని చాటుగా చూసిన ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి ఇక ఆదిత్య ఆనందిని ప్రాధేయపడుతూ ఉంటాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆదిత్య అయితే ఇక ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది అక్కడికి వస్తుంది. ఏంటి ఆదిత్య గారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆనంది, నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. దివ్య మన ఇంటికి రాగానే కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటో, అసలు తనకి గతం గుర్తుకు రావడం లేదేంటి, కానీ తనకి గతం గుర్తుకు వచ్చినా బాగుండు, తన వాళ్ళ దగ్గరికి పంపించేద్దాం అని అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఆనంది, అమ్మ వాళ్ళు నాయన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు, ఇక తనకి ఇంకా ఏమీ తెలియడం లేదని, ఇంకా గతం గుర్తుకు రాలేదు, కానీ ఆదిత్య గారు మన ఇంటికి వచ్చి తను పడిపోవడం దేన్ని చూసిందో అసలు అర్థం కావడం లేదు. తను ఇక తన వాళ్ళైనా తనకి దగ్గరగా ఉన్న వాళ్ళైనా తను గుర్తు చూస్తే మాత్రం గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారు కూడా చెప్పారు అని చెప్పగానే, అవునా ఆనంది, అయినా మన ఇంట్లో ఎవరు తెలుసు, తనకి ఎవరు తెలీదు కదా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, అవును ఆదిత్య గారు, అసలు నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. ఆనంది అయితే ఇక ఇంటి దగ్గర అయితే ఇక గతం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది కదా ఇక అలేఖ్య పద్మమ్మ ఇంటి దగ్గర. అప్పుడే ఇక ఆ రోజు ఇచ్చిన ఇక తన శారీ నగలు అవన్నీ ఉంటాయి కదా, అప్పుడే అలేఖ్య ఆ కవర్ తీసుకొని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఎంతగానో ఇష్టమైన తనకి మల్లెపువ్వు డిజైన్ ఇక నెక్లెస్ ఆదిత్య ఇస్తాడు కదా, ఇక ఆదిత్య ఇచ్చిన నెక్లెస్ని చూసి ఇక తన గతాన్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య తను కలిసి ఉన్నప్పుడు ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు ఇక ఆ నెక్లెస్ ఇవ్వడం, ఇక తనకి ఇష్టమని గిఫ్ట్గా ఇవ్వడం, ఇదంతా గుర్తుకు చేసుకుంటూ ఆదిత్యని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే అప్పుడే అది గమనించిన ఇక పద్మమ్మ, ఇదేంటి దివ్య ఏంటి ఆ నెక్లెస్ని చూస్తూ ఉంది, తనకు గతం గుర్తుకు వస్తుందా, అసలు గతం తాలూకా నిజాలేంటో తెలుసుకోవాలి అని ఇక పద్మమ్మ అయితే దివ్య దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ఏంటమ్మా దివ్య, ఎందుకు ఆ నెక్లెస్ని అలానే చూస్తున్నావు, అసలు ఆ నెక్లెస్ వెనకాల ఏదైనా ఉందా, ఇక అది నీదే కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక దివ్య అయితే పెద్దమ్మ నాకు నాకు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా దాన్ని చూస్తుంటే ఏదైనా గుర్తుకు వస్తుందా అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అవును, ఇది నాకు ఆది గిఫ్ట్ ఇచ్చాడు, ఆది నాకు ఎంతో ఇష్టమని ఇక మల్లెపువ్వు డిజైన్ ఇక నెక్లెస్ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పగానే వెంటనే పద్మమ్మ షాక్ అవుతుంది. అంటే ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించింది, అది తనే గిఫ్ట్గా ఇచ్చినట్లుంది, అందుకే దాన్ని చూసుకుంటూ సంతోషపడుతుంది, ఇక కొద్ది కొద్దిగా తన గతం గుర్తుకు వస్తున్నట్లుంది అని ఇక పద్మమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది దివ్యని చూసి. వెంటనే ఇక దివ్య అయితే ఇక దాన్నే చూస్తూ ఉండిపోతుంది. ఇక అది చూసిన పద్మమ్మ ఈ విషయం మన అమ్మాయికి చెప్పాలి అని అనుకొని వెంటనే ఆనందికి ఫోన్ చేస్తుంది. ఆనంది, ఈ టైంలో నాయన ఫోన్ చేస్తున్నాడేంటి అని ఇక ఆనంది ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక పద్మమ్మ అయితే, బిడ్డ నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది. పద్మమ్మ అయితే, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావేంటి, అసలు ఏం జరిగింది, దివ్యకి బాగానే ఉంది కదా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక పద్మమ్మ అయితే, అవును బిడ్డ, ఇక బిడ్డ గురించే చెప్దామని ఫోన్ చేశాను, తను గతానికి గుర్తుకు చేసుకుంటుంది, ఇక తన దగ్గర ఒక చైన్ చూసావు కదా, ఆ చైన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది, అది తనకి ఇష్టమైన వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారని ఇక నాకు కూడా చెప్పింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవును బిడ్డ,
గా బిడ్డ కాడ నెక్లెస్‌ని చూశాను. ఇక దాని గురించి అడిగితే తను ఇలా చెప్పింది అని చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే అమ్మా, ఇంకా తన గతం పూర్తిగా గుర్తుకు రావాలి. ఇక ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి పంపించేయాలి. ఇక సమయానికి నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పమ్మా అని ఇక ఆనంది చెప్పగానే సరే బిడ్డ ఉంటున్నాను అని ఇక పద్మమ్మ ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే సంతోషంగా ఉన్న ఆనందిని చూసి ఆదిత్య, ఏంటి ఆనంది, ఏం జరిగింది? ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు, అసలు ఫోన్ ఎవరు చేశారు అని ఇక ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు ఆదిత్య గారు అని అనగానే, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు, అత్తయ్య గారు ఏం చెప్పారు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దివ్యకైతే గతం గుర్తుకు వస్తుందని అమ్మ చెప్పింది ఆదిత్య గారు అని చెప్పగానే ఆదిత్య కూడా షాక్ అయిపోయి చాలా సంతోషపడతాడు. ఏంటానంది నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాను. అవును ఆదిత్య గారు, ఇప్పుడే దివ్యకి ఇక ఒక నెక్లెస్ ఉంది కదా శారీలో, ఆ నెక్లెస్ని చూసి చాలా సంతోషపడుతూ ఇది నాకు ఇష్టమైన వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు ఇక అని చెప్తూ ఉందంట అమ్మకి. ఆ నెక్లెస్ని చూసే తనకి గతం గుర్తుకు వచ్చింది అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఆనంది అయితే. ఏంటి ఆనంది అని అనగానే, అవును ఆదిత్య గారు, తనకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో ఇచ్చారంట, అందుకనే దాన్నే చూస్తూ సంతోషపడుతుందంట అని చెప్పగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటి, నేను ఆ నెక్లెస్ని చూసిన రోజు కూడా నాకు అలేఖ్య గుర్తుకు వచ్చింది అంటే ఇప్పుడు దివ్య అలేఖ్యన, వెంటనే వెళ్ళి చూడాలి, ఆ తర్వాత అలేఖ్యనో తెలుసుకోవాలి అని ఇక ఆదిత్య అయితే వెంటనే ఇక ఆనందికి చెప్పకుండా పద్మమ్మ సింహాద్రి ఇంటికి వస్తాడు. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రి ఎన్నడూ లేంది అల్లుడు గారేంటి ఇలా వచ్చారు అని ఇక అనుకుంటూ ఉంటారు. వెంటనే ఇక అతన్ని చూసి, ఆదిత్యని చూసి, ఇక అల్లుడు గారు రండి, ఏ రోజు రమ్మన్నా మీరు రాలేరు, జ్యోతమ్మ ఇల్లని ఏ రోజు అడుగు పెట్టలేదు, మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆదిత్యని పొగుడుతూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రిలైతే. అప్పుడే నేను ఇక దివ్యని చూడడానికి వచ్చాను, దివ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చాను, దివ్య ఎక్కడుంది అని అనగానే వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మలైతే ఆదిత్యని, అదిగో దివ్య అక్కడ కూర్చొనుంది, అల్లుడు గారు వెళ్ళండి, బావా బావా అని నిన్నే కలవరిస్తూ ఉంది, ఇక అక్క వాళ్ళ భర్తని ఎప్పుడు చూడాలన్న కోరిక మీద ఉంది, ఇక ఆ రోజు వచ్చిన రోజు తనకి అలా కావడం వల్ల నిన్ను చూడలేకపోయింది అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. వెంటనే నేను కాఫీ తీసుకొని వస్తాను, మీరు వెళ్ళి మీ మరదలు గారితో మాట్లాడండి అని పద్మమ్మ సింహాద్రి చెప్పగానే ఇక ఇక ఆదిత్య అయితే వెంటనే అలేఖ్య కూర్చున్న చోటికి వెళ్ళి చూసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అలేఖ్య అని అంటూ ఉంటాడు. వెంటనే అలేఖ్య కూడా ఆదిత్యని చూసి ఆది ఆది అని కౌగిలించుకుంటుంది. అది చూసిన పద్మమ్మ సింహాద్రి, ఇదేంటి ఇక బిడ్డేంటి మనల్లుడు గారిని కౌగిలించుకుంటుంది, తనకి ఇంకా గతం గుర్తుకు లేక ఇలా ప్రవర్తిస్తుందా, అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమో అని ఇక అనుకుంటూ ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది సింహాద్రి పద్మమ్మలైతే. అప్పుడే ఇక అక్కడున్న ఇక ఆదిత్య అలేఖ్యలైతే, ఏంటి అలేఖ్య, నీకు యాక్సిడెంట్ మా అమ్మ చేసింది, మా అమ్మకి ఇక నీ గురించి నువ్వే అలేఖ్యవని చూడలేదేమో, ఇక నిన్ను దివ్యగానే అనుకుంటుంది అమ్మకి, ఇక నీకే యాక్సిడెంట్ అయినా నిజం తెలియలేదు, ఇక తను నిన్ను చూడలేకపోయింది, ఇక ఇన్ని రోజులు ఆనంది చెప్తుండేది నీ గురించా, నేను ఇన్ని రోజులు నిన్ను చూడాలని కూడా ఒక ఆలోచన రాలేదు, అసలు ఏం జరిగింది అది అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే అలేఖ్య, అది నాకు ఇక పెళ్ళి ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు, అందుకే నేను నీ మీద ప్రేమ నేను తెంచుకోలేకపోతున్నాను, ఇక నీతోనే ఎప్పటికీ బ్రతకాలని అనుకున్నాను, అందుకనే ఆ ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారు కాబట్టి పెళ్ళి నుండి ఇక నేను తప్పించుకొని వెళ్ళొస్తుండగా నాకు యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పగానే ఇక ఆదిత్య స్టన్ అయిపోతాడు. అప్పుడే ఇక పద్మమ్మ ఇక ఆదిత్యని అలేఖ్యని మాట్లాడుకోవడం చూసి, అవును ఆదిత్య అల్లుడు గారు ఇక్కడికి రావడం బిడ్డకి తెలుసో లేదో ఫోన్ చేస్తా అని వెంటనే ఇక పద్మమ్మ అయితే ఆనందికి ఫోన్ చేస్తుంది. ఇక ఆనంది అయితే ఏంటమ్మా అని అనగానే ఇక అల్లుడు గారు ఏ రోజు రాంది ఈరోజు ఇక్కడికి వచ్చారమ్మా దివ్యని చూడడానికి అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. ఇదేంటి, ఆదిత్య గారు ఒక మాట కూడా నాకు చెప్పలేదు, అందులోనూ ఏ రోజు రమ్మన్నా లోపలికి రాలేదు జ్యోతమ్మ ఇల్లు అని, మరి ఈరోజేంటి నేను
దివ్య గురించి చెప్పగానే తను అక్కడికి వెళ్ళడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని ఇక ఆ రోజు దివ్య పట్టుకున్న నెక్లెస్ కూడా ఇక కారులో పడిపోవడం, దాన్ని చూసి బాగా ఎమోషన్ అవ్వడం నేను గమనించాను. వెంటనే ఆదిత్య గారు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఆ దివ్యని చూడడానికేనా లేక ఏదైనా కారణం ఉందా అని ఆనంది అయితే వెంటనే పద్మమ్మ సింహాద్రి ఇంటికి రావాలని వెంటనే బయలుదేరి వస్తుంది. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మలు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారమ్మా. ఇక నేను ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయాలి, దివ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని దగ్గరకు వెళ్ళలేదు. ఇక అందుకే అల్లుడు గారు వచ్చిన విషయం నీకు తెలుసో తెలియలేదో అని ఫోన్ చేశాను అని చెప్పగానే ఆనంది, ఇదేంటమ్మా ఏ రోజు లేంది జ్యోతమ్మ ఉన్న ఇంట్లోకి తను రావడం ఏంటి అని అనగానే, ఏంటో బిడ్డ, ఇక బిడ్డ కూడా ఆదిత్య అల్లుడు గారితో చాలా మాట్లాడుతుంది, సంతోషంగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఇదేంటి ఆదిత్య గారు ఏ అమ్మాయితో మాట్లాడరు కదా, ఇదేంటి తనతో అంత సంతోషంగా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి అని ఇక వెంటనే ఆనంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి షాక్ అయిపోతాడు. అప్పుడే ఏంటి ఆనంది ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. గా మాట నేను అడగాల ఆదిత్య గారు, నువ్వేంటి ఏ రోజు లేంది జ్యోతమ్మ ఇంటికి వచ్చావు, నువ్వు ఎప్పటికీ రానని చెప్పావు కదా, ఈరోజేంటి ఇలా వచ్చావు అని చెప్పగానే, నీకు ఒక విషయం చెప్పాలానంది, నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను అని చెప్పగానే ఒక్కసారే ఆనంది ఏంటండి అని అంటూ ఉంటుంది. ఇక ఈ యాక్సిడెంట్ అయ్యింది దివ్య కాదు, అసలు పేరు అలేఖ్య. ఇక నేను ఈ అమ్మాయిని పెళ్ళి కాకముందుకే నేను తనని ప్రాణంగా ప్రేమించాము, ఒకరికొకరికి ప్రేమించుకున్నాము, ఇక పెళ్ళి కూడా కుదిరింది. కానీ అదే సమయానికి ఇక నాకు ఇలా కాళ్ళు ఇలా ఈ పరిస్థితి కావడం, ఆ రోజు ఇక ఆ పరిస్థితిలో ఉన్న నన్ను చూసి అలేఖ్య తల్లిదండ్రులు తనను తీసుకొని వెళ్ళిపోయారు బలవంతంగా. ఇక తనకి వేరే పెళ్లి చేస్తున్నారని తను నా కోసం రావడానికి ఇలా ఇక వాళ్ళ నుండి తప్పించుకొని వస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ అవ్వడం, ఇదంతా ఇక ఒక కలలా అనిపిస్తుంది. మళ్ళీ అలేఖ్యని ఆ దేవుడు నా దగ్గరికి పంపాడేమో అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. నిజంగానే ఇక నేను ప్రేమించిన అమ్మాయి తనే, తన కోసమే నేను ఏ రోజైనా తను వస్తుందని మీతో అగ్రిమెంట్లో సైన్ చేయించుకున్నాను అని ఇక ఆదిత్య అయితే ఆనందికి చెప్పగానే ఆనందిని కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నారు అంటే ఇక దివ్య కూడా సంతోషంగా తన గతాన్ని గుర్తుకు చేసుకుంది కదా, సంతోషంగా ఉంటుంది ఆదిత్య గారితో. ఇక వాళ్ళ అమ్మ చేసిన తప్పుకి ఇదొక ప్రతిఫలం అనుకుంటాం. ఆ రోజు నేను జ్యోతమ్మ యాక్సిడెంట్ కారణంగా నేను జ్యోతమ్మకి ఏ తప్పు తన మీద పడొద్దని, తన మీద నింద రావద్దని, తన తప్పు సరిదిద్దుకోవడానికి ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ అలేఖ్యని కూడా ఆదిత్య గారు తన సొంతం చేసుకోవాలి అంటే ఇక వాళ్ళిద్దరూ కలిసిపోవాలి. ఇక అత్తయ్య గారు చేసిన తప్పుకి ఇక ఇది ఒక ప్రతిఫలం అనుకుంటాం అని ఇక అనుకొని వెంటనే ఆనంది అయితే ఇక ఆదిత్య నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. ఇక అప్పుడే ఇక వాళ్ళకి చెప్పకుండా ఆనంది అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్యని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పుడే అలేఖ్యని చూసిన సునంద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా ఆనంది నీ కోసం వచ్చే కదా, నువ్వేంటి ఈ అమ్మాయి ఎక్కడ కనిపించింది, మళ్ళీ తనని తీసుకొస్తున్నావు, ఆ రోజు నిన్ను కాదని వెళ్ళిపోయింది, అలాంటి దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఆదిత్య, అవునమ్మా నీకు అసలు నిజం తెలీదు, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది ఎవరినో కాదు తననే, నువ్వు తనని చూడలేదు కాబట్టి నీకు అలేఖ్య అని తెలియలేదు, ఈరోజు తనకి గతం గుర్తుకు వచ్చింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది ఎటు వెళ్ళింది, మరి ఆనంది కనిపించడం లేదేంటి అని అనగానే ఇక ఆనంది నేను చెప్పిన నిజానికి తట్టుకోలేక ఎటు వెళ్ళిపోయింది అని ఇక అంటూ ఇక నేను ఆనందికి ఈ నిజాన్ని చెప్పానమ్మా, నేను అలేఖ్య ప్రేమించుకున్న విషయం ఇక అంతా చెప్పేశానమ్మా అని చెప్పగానే సునంద ఇక చాలా ఆవేశపడుతూ ఉంటుంది ఆదిత్యపై. ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏమైనా అర్థమవుతుందా, ఇప్పుడు నువ్వు ఇంకొకరి భర్తవి కాబట్టి తనతోటే ఎప్పటికీ ఉండిపోవాలి, తను ఇప్పుడు నీకు తోడు, తను ఆ పరిస్థితిలో నిన్ను చూసి కూడా నిన్ను వద్దనుకొని వెళ్ళిపోలేదు, నీ తోడుగా నిలిచింది, అలాంటి ఆనందిని వదులుకొని ఇప్పుడు వచ్చిన ఈ అలేఖ్య నువ్వు పెళ్లి
చేసుకోవాలనుకుంటున్నావా? లేదు, నేనైతే ఒప్పుకోను. ఆనందికి ద్రోహం చేస్తానంటే నేను ఊరుకోను. ఆనంది నీకు ఎంత చేసిందో ఇక వెన్నుతిరిగి ఆలోచించు. ఒక్కసారి గమనించు. ఆనంది చేసిన ఇక నీకు ఎంతగానో నీకు త్యాగం చేసింది. ఆ రోజు నీకు కాళ్ళు రావడానికి నీకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాంటి ఆనందిని వదులుకుంటావా అని సునంద ఇక అన్నీ అనగానే ఇక ఆదిత్య వెంటనే ఆనంది గొప్పతనాన్ని తెలుసుకొని ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కదా, ఆనంది కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది రోడ్డుపై వెళ్తూ ఉండగా ఆనందిని చూసి ఆనంది అని అరుస్తూ వెంటనే ఇక తనని కౌగిలించుకొని ఆనంది నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, ఇక అలేఖ్యని ప్రేమించాను, ఇక ఆ రోజు అలేఖ్యని చూసిన తర్వాత నీకు నిజం చెప్పాలనుకున్నాను, నేను క్షమించానంది. నేను అలేఖ్యకి ఇక ప్రేమించాను కానీ ఒక ఫ్రెండ్లానే భావిస్తున్నాను. ఇక నువ్వు నాకు భార్యగా వచ్చావు, ఎప్పటికీ నేను నీతోనే ఉంటాను, ఇక ఎప్పుడు నీతోనే ఉంటాను, ఇక నీకు మాటిస్తున్నాను ఇక అని కౌగిలించుకొని ఇక తననైతే కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉంటాడు ఆదిత్య. అయితే వెంటనే ఆనంది ఆదిత్యలైతే ఇక సునంద ద్వారా కలిసిపోతారు. ఇక అలేఖ్య కూడా వారి మధ్య ఉండకూడదని అక్కడ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.